అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మరి దొరికినటువంటి ఆణిముత్యం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆయన ఈరోజు ఎర్రగొండపాలెంలో ఎద్దుల పోటీల బల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ గడ్డు కాలంలో కూడా పార్టీని కాపాడుతూ వైసీపీని కంటికి రెప్పలా కూడా కాచుకుంటూ రెండవ పులివెందులైనటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తన సత్తా చాటుతున్నటువంటి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్కు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వాస్తవానికి ఇది వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి వ్యయాన్ని ఏదో ఒక విధంగా భరించవచ్చు, కానీ ప్రయాసాలను భరించడం కష్టం. ఎందుకంటే సాధారణంగా అనుకుంటూ ఉంటాం మేము కూడా. నేను దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 10 సంవత్సరాలు ఉంటే ప్రతి సంవత్సరం వచ్చి చెప్పేవాళ్ళు, అయ్యా ఈసారి ఎట్ల పందాలు పెట్టాలంటే పెడదామనేవాడు. ఆ టయానికి వచ్చేటప్పటికి కబడ్డీ ఆటలో క్రికెట్ పోటీలో పెట్టి ముగించేసేవాడు. ఈసారి చూద్దామనేటువంటి వాడు. కారణం ఏంటంటే దాదాపు వాటిని తీసుకురావాలి, వాటికి సంబంధించినటువంటి నేను చెప్పినట్టుగా వ్యయం కన్నా ప్రయాసాలు ఎక్కువ కాబట్టి ఆ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇది ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు రావడమే ఒక గొప్ప ఆలోచన. అయితే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి సోదరులు చంద్రశేఖర్ గారికి మీ అందరి పక్షాన నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ఎందుకంటే రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మీద ఎంత దృష్టి పెడతాడో, ఎడ్లకు సంబంధించి ఎడ్ల పందాలకు సంబంధించి వాటిలో చూడాలి అనేటువంటి అంత ఉబలాట పడతాడు, ఆరాట పడతాడు. గెలిచినటువంటి వాడు బహుశా నేను అనుకుంటున్నా, నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయితే ఎంత సంతోషపడతానో అంతకన్నా రెట్టింపు వీడు ఎడ్ల పందాల్లో గెలిచినటువంటి పాపం దాని యజమాని సంతోషపడుతూ గ్రామంతో చెప్పుకుంటూ పోతాడని ఎంత గౌరవంగా భావిస్తాడు. ఎడ్ల పందాల్లో నా ఎడ్లు గెలిచింది, నా ఎడ్లు ఈరోజు పందెంలో గెలుచుకుని వచ్చామని చెప్పి సంబరపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాదాపుగా 50 పైచలకు ఈరోజు పాల్గొనే మన ఒంగోలు జాతి అంటేనే ఈ ప్రాంతానికో ఈ దేశానికో కాకుండా ఇతర దేశాల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఆ బ్రీడ్, ఆ జాతి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒంగోలు జాతి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి సొంతం అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులు సతీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగనన్న వెంట నడిచి మీ ప్రతినిధిగా చంద్రశేఖర్ గారిని సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టినట్టు చేసినటువంటి ఘనత ఎర్రగొండపాలెం ప్రజానికానికి. ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, మీరు ఓటు వేశారని గెలిచాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ 19 నెలలు అయిపోయిన తర్వాత సాధారణంగా ప్రజలు చెప్పేటువంటి మాట ఏంటంటే, తప్పు చేశాం, పొరపాటు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురాలేకపోయాం, మేము చేసినటువంటి తప్పుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, మేమందరం ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి దాదాపుగా 100 పైన నియోజకవర్గాల్లో ఉంది. మీరు పశ్చాత్తాపడకుండా మేము తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం సరైనటువంటి నిర్ణయం, మా శాసనసభ్యులుగా చంద్రశేఖర్ గారిని గెలిపించుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి మార్గదర్శిగా ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీరు ఒక కావడం అనేటువంటిది గర్వంగా భావించాల్సినటువంటిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు రైతులకు సంబంధించి ఏదన్నా సంతోషం అంటే ఎట్ల పందాలే, ఏమి లేదు రైతులకి యూరియా లేదు, గిట్టుబాటు ధర లేదు. రైతులకు సంబంధించి ఏదో చెప్పినట్టుగా అమ్మబోతే అడివి కొనబోతే కొనుగోలాగా ఈరోజు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది పాపం రైతులు. కాబట్టి అదే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే ఈరోజు సోదరులు సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, దానికి సంబంధించినటువంటి నీళ్లు వచ్చి రైతులకు గిట్టుబాటు ధర వచ్చి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా
ఒక్క విషయం చెప్పాలి పాపం. ఎందుకంటే నేను శ్రీకాంత్ ఇద్దరం కలిసి వచ్చినప్పుడు అనుకున్నాం, ముందు 1.5 గంట అనుకున్నాం, ఒంగోలుకి నెల్లూరు పక్కనే కదా అని. తర్వాత ఎవరో 2 గంటలు వస్తారంటే పర్వాలేదు అని ఎక్కేటప్పుడు ఎవరు చెప్పాడు 4 గంటలు అంటే లేదు 2 గంటలు అని చెప్పాడు శ్రీకాంత్. లెక్క చూస్తే 4.5 గంట అయ్యా అని చెప్పాడు. 4.5 గంట అయినా 40 గంటలైనా చెప్పాం పోవాల్సిందేనని చెప్పి ఏదైతే ప్రత్యేకంగా, ఎందుకంటే సామెతలు కొందరు చూస్తే కొట్టబుద్ధి, కొందరు చూస్తే పెట్టబుద్ధి అని